So, మామూలుగాని so once again I'm going to do my protocol and say, ladies and gentlemen, welcome to South Indian International Movie Awards 2021 in association with Galaxy Honor Homes, Sudanya, Little Master and Lot Mobiles. Strength partner Bharati Cement, styling partner Mirrors and digital partners Facebook and Instagram. ఇప్పుడు మామూలుగా సినిమా తీయాలని చాలామంది కోరిక ఉంటుందండి, కానీ చాలామంది వస్తే ఉంటారు, మనకి ఎందుకురా బాబు సినిమాలు వదిలేసి వేరే పని చూసుకుందాం అంటారు. వీళ్ళందరూ మాటలు దాటుకుని ఇంట్లో తిట్లు తిని డబ్బులు తీసుకుని ఎవరో ఒక కథ ఆలోచించారంటే ఆ కథని నమ్మి వాళ్ళ విజన్తో ఒక సినిమాని తెచ్చి బయటికి తీసి హిట్ చేసేవారే ప్రొడ్యూసర్ అండి. అలాంటిది మన ఇండస్ట్రీని నమ్మి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఒక విజయాన్ని సాధించిన ప్రొడ్యూసర్ని మనం సత్కరించడం మన చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సైమా ఇస్ గోన్ బి అవార్డింగ్ ద డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్. ద నెక్స్ట్ అవార్డ్, మామూలుగా సినిమాలు తీయడం అంటే ఇందాక చెప్పినట్టు ఎస్పెషలీ మన ఇళ్ళల్లో, మన తెలుగు ఇళ్ళలో సినిమాలు చూడాలంటే చాలా ప్రోత్సహిస్తారు, కానీ సినిమాలు తీయాలంటేనో లేదా సినిమాల్లోకి వెళ్ళాలంటేనో చాలా భయపెడతారు. ఆ భయాలన్నింటినీ దాటి ఇక్కడ ప్రొడ్యూసర్లకు వచ్చి వాళ్ళ విజయాన్ని సాధించిన డెబ్యూ ప్రొడ్యూసర్ తెలుగుకి ద అవార్డ్ ఫర్ ద బెస్ట్ డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్ తెలుగు. Saima 2019 for best debutant producer Telugu goes to Studio 99 Mallesham. Yes brother, Dilraj garu. అంటే అది నిజంగా డెబ్యూ ప్రొడ్యూసర్కి అదృష్టం అండి. అంటే గ్రేట్ ఏంటంటే దిల్ రాజు గారితో గ్రేట్ ఏంటంటే ఈ రోజుకి డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్ లాగే ప్రతి సినిమాకి. థ్యాంక్ యూ. బెస్ట్ డెబ్యూటెంట్ యాక్ట్రెస్ Shivatmika Rajashekhar for Durasini. ముందుగా సైమా వారికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు దొరసానిగా నటించే అవకాశం ఇచ్చిన మధుర శ్రీధర్ గారు, ధీరజ్ గారు, సురేష్ బాబు గారు, యష్ రంగినేని గారు, మహేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. మై కో-స్టార్స్ ఆనంద్, శరణ్య, ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దొరసాని, సనీ సార్, ప్రశాంత్ విహారీ సార్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మొదటి సినిమాకి అవార్డు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ అమ్మ, యూర్ హియర్, అండ్ నాన్న అండ్ అక్క, ఇవాళ నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే అది మీ వల్లే. సో థ్యాంక్ యూ. సో బేసిక్లీ అందరికి ఒక ఫ్యాక్ట్ ఏంటి అండి, ఏ ఒక్క నటుడు నటన కష్టపడి చేయడు, ఎంజాయ్ చేస్తాడు. ఆ పనిని ఎంజాయ్ చేస్తాడు కాబట్టే నటించడానికే వస్తారు. సో ఎవరైనా వచ్చి మీ దగ్గర కష్టపడి నటించామంటే దయచేసి ప్లీజ్ నమ్మొద్దు. అలాగే నేను ఒక దగ్గరికి వెళ్ళి లేదా ఒక యాక్టర్ ఒక చోటుకి వెళ్ళి నేను యాక్టర్ అవ్వబోతున్నాను మా ఫ్రెండ్స్కి చెప్పినా కూడా ఎవరు ఇమీడియట్గా నమ్మరు. ముందు మన ఫ్రెండ్స్నే నమ్మించలేని విషయాన్ని మనం నమ్మొచ్చి గెలిచి 10 మందికి చూపించాలంటే దానికి తప్పకుండా మనం వాళ్ళని సెలబ్రేట్ చేయాలి.